హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ కుక్కు విత్ జాతిరత్నాలు సీజన్ 2. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇంతగా మీకు ఎలా అనిపించింది? హౌస్ ఎక్స్పీరియన్స్? నేను వస్తున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా వచ్చాను. వచ్చినాకపోయింది మొత్తం. ప్రకృతిలో అందమైన చాలా ఉంటాయి, కానీ మనసుకి నచ్చిన వాటిని అద్భుతాలు అంటావు. నువ్వు నా అద్భుతం. మనిషి చూడటానికి బఫన్లా ఉన్నా షార్పే. డెమోన్ అండ్ రితు. పెట్టావు కదా ఫిట్టింగ్. హాయ్ జడ్జెస్, ఎలా ఉన్నారు? ఐఎమ్ సో హ్యాపీ. జడ్జెస్ ఈరోజు ఏం చేస్తున్నాయంటే ఎక్సర్సైజ్ చేస్తాను జడ్జెస్. ఇప్పుడు రాకింగ్ రాకేష్ అన్న గురించి చేస్తాం. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. నాకు సుమిత్ కి ఉంది గ్యాప్, మేము చేస్తున్నాము సూపర్. ఇంకా నువ్వు ఆపు. వేసేసాడు, బాగా వేసేసాడు. మెయిన్ కోర్స్ ఏంటి హరి? మాకు మెయిన్ కోర్స్ గుర్తుకే ఏముంటుంది? అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ట్విస్ట్ 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 కావాలా? సంజయ్ గారు మన స్టైల్లో ఒక మంచి ట్విస్ట్ ఇవ్వండి సార్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మన సీనియర్ కుక్స్ ఉన్నారు కదా, వాళ్ళకి కళ్ళకి గంతలు కట్టేస్తారు. జూనియర్ కుక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూతి మీద ప్లాస్టర్. సార్ నేను ఏదో అనుకున్నాను, నాకంటే వైల్డ్ మీరు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఒకళ్ళు చూడలేరు, ఒకళ్ళు మాట్లాడలేరు, ఇంకోళ్ళు మాట్లాడినా వినరు. వాళ్ళే జాతిరత్న. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. ఇంకా వాళ్ళు చెప్పు. బటరా? యూ లుక్ లైక్ ఏ బటర్. ఏంటి మమ్మీ ఎవడు? పాలకూర తీసుకురాపు. అది ఎట్లుంటే డిస్క్రైబ్ చేయి నాకు. ఎమిరా బాలరాజు, ఎమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? చెప్పు ఏం కావాలి చెప్పు. చెప్పు చెప్పు కూల్ గా చెప్పు ఏం కావాలి? చిన్న సెకల్లో ఎవరా నీలా నా బట్ట. పాలకూర నేనా? పాలు రాలేదు, పాలకూర ఎందుకు అయింది? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. పాలు రాలేదు, పాలకూర ఎందుకు అయింది? మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. అట్లా పైన పడితే దేవుడు ఉన్నాడు. ఏమిటండి ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? అటు చూడు, ఇది కొరకు మండుతుందా? ఏ ఇడితో చేస్తుంటే నీకు మండుతుందా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏంటండి? ఐ లవ్ యూ. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్తే ఎట్లా? నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. పీల్చే పొటాటోని పీల్చే ఫస్ట్. దాన్నెలా పీల్చేస్తాను, స్ట్రా లేదు దీనికి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. కళ్ళు కనపడట్లేదు. కళ్ళు కనపడవు నీకు, ఎందుకు కనిపిస్తాయి? మన కళ్ళ ముందే ఖర్చుకోవడం ఏందిరా చండాలమా? కర్మ పెద్దనా కర్మ. ఎవడురా ఈడు? ప్రతి ఒడు మా ఇంటి మీద కన్ను. సారీ అన్న, కింద. సిల్వర్ పాత్రలు. సారీ సార్, సమ్ టైమ్స్ ఏం పర్లేదు సార్, మీరు రిలాక్స్ అవ్వండి. సిమ్ లో పెట్టాలా, హైలో పెట్టాలా? నువ్వేం పెట్టకు, నేను పెట్టుకున్నా కదా, పెట్టుకొని. నువ్వు కసురుకుంటున్నావు నన్ను. వాడు తిట్టదని చెప్పరా? జడ్జెస్, నాకు బీపీ వచ్చి నరాలు తగ్గుతున్నాయి ఇక్కడ. ఫ్రెండ్ కి ఆలు కంటుకుంది తీవా. ఇలా ప్రేమకి ఇలా అనాలి. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. ధనియా పౌడర్ ఒకటి ఉంటుందా? కొరియాండర్ పౌడర్ డార్లింగ్. ధనియాల పౌడర్. కొరియాండర్ పౌడర్, ధనియాల పౌడర్. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. లెమన్ అండ్ ఇట్లా ఇట్లా మెల్ల చెప్పు. లెమన్ అండ్ లెమన్. తిమ్మురుగా ఉండదురా నీకు. కొంచెం వేడిగా ఉంది కదా, వద్దా? డీసెంట్ గా ఇంటికి వెళ్ళేవాడిని మర్డర్ చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళేలా చేయొద్దు. ఇందాక అందరూ డాన్స్ చేశారు, మేము ఇద్దరం డాన్స్ చేయలేదు. ఏదో ఫేస్ అమ్మచ్చిపోయిన మొహం నువ్వునే. ఇక్కడ జాతిరత్నంగా హెల్ప్ చేయడం నా బాధ్యత. మీ సిస్టర్ తను. హరికి ఇందాక నుంచి డాన్స్ డాన్స్ అంటున్నారు, అంతే కదా? సరే నేను వేస్తే హరికి డాన్స్ కావాలి, అంతే కదా? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. పెట్టండి రా సాంగ్. నీతో కాదు, నీతో రా సాంగ్. నాకేం కనపట్టలేదు, నాకేం కనపట్టలేదు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నమస్కారం.
బుర్ర తక్కువ ఎదవల్లారా మీతో ఉంటే నాకు మెంటెక్కుదురా. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. మన కుక్కు విత్ జాతిరత్నాలు ఫ్యామిలీలోకి కొత్తగా కొంతమంది యాడ్ అవ్వబోతున్నారు. నీకే తిండి దండగనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా. ప్రతి వారం నేను మీ ముందుకి కుక్స్ తీసుకొస్తాను. ఫర్ ఎక్స్చేంజ్ ఇది డబుల్ డోస్ కాబట్టి ఈసారి జాతిరత్నాలు మీ ముందు తీసుకొస్తాను. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. లెట్ మీ ఇన్వైట్ జాతిరత్నాలు ఆన్ స్టేజ్. అంటే ఏంది, ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. బట్ ఫెంటాస్టిక్ లుక్ రోహిణి. రోహిణి మీ ఎంట్రీకి వచ్చి ఈ సిరిమల్లె పువ్వు ఆ సాంగ్ వేయాలి. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? అలా ఉన్నారు ఎంత అందంగా. ఇది సినిమాలే పువ్వు కానీ పెద్ద బంతి పువ్వు ఇది. ఈ హీరో ఎవరు? గ్రీక్ గాడ్. సార్ ఏంటి సార్ అది? ఈ హీరో ఎవరు? గ్రీక్ గాడ్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఎంతకంటే నేను ట్రాన్స్పరెంట్ గా ఉండాలండి బిగ్ బాస్. ఒక్కసారి నేను కామెడీ చేయడం మొదలెడితే మీరంతా సైలెంట్ కూర్చుంటారు అంటున్నా. ఒరే నువ్వు కామెడీ చేయడం మొదలు పెడితే మేమేంటి జడ్జిలే సైలెంట్ ఉండు. సండే సీజన్స్ లో ఉన్న అందమైన అమ్మాయిలు ఇద్దరేనా? మీ సాటర్డే సీజన్స్ లో ఉన్న అందమైన అబ్బాయిలు ఇల్లేనా? ఏంటిది మాకేంటిది అంటున్నాను. నేను ఎంత అందంగా ఉంటానో చెప్పరా? అమ్మో అమ్మాయేగా మళ్ళీ అడుగుతుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. Join hands and welcome my lovely cooks onto the stage. అబ్బో ఇంకోసారి. హరి నా మాటను రా, నీ ప్యాంట్ చిరిగిందని ఎవరికి చెప్పను రా. చెయ్యి కూడా పట్టలే దయచేసి. నేను శపథం చేస్తున్నా జస్, నాకు ఇంకా పల్లవి అవసరం లేదు, కొత్త అమ్మాయి నా కోసం వస్తుంది. అయ్యయ్యో మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నలుగురు కుక్స్ కుక్కు విత్ జాతిరత్నాలు షోలో ఎంటర్ అవబోతున్నారు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మరి ఏమంటున్నాడంటే కుకింగ్ లో అవకాశం ఇవ్వండి అంటున్నాడు. మరి జడ్జెస్ మీరు ఏమన్నా కనికరించి నీకు ఇచ్చినందుకే ఇప్పటికీ ఫీల్ అవుతున్నారు. సో మన కుక్కు విత్ జాతిరత్నాలు ఈ సీజన్ లోకి ఎంటర్ అవబోతున్న మొట్టమొదటి కుక్ మొదలు పెట్టండి. భారత స్త్రీలు జడలేసుకోవడం మానేసరే. ఓ పువ్వు ఎత్తి ఎక్కడ పెట్టుకుంటావే? Oh my God! ఏంట్రా అక్కడ తినేస్తారు అమ్మాయిల్ని. కామ పిసచ్చలా ఉన్నారు. ఏమనుకోద్దు, మా వాళ్ళు అలా గ్రీట్ చేస్తారన్నమాట. వచ్చిన వాళ్ళందరినీ ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేస్తారు. అయినా ప్రదీప్ దిస్ ఇస్ టూ మచ్ అబ్బాయి. ఏమి తెలియకుండా జఫార్ అనేలాగా నువ్వు నాతో మాట్లాడుకో. నెక్స్ట్ క్వశ్చన్. దేవుడు అనేవాడు ఉన్నాడు, ఇందాక ప్రార్థించడం లేదు నాకంటూ ఒక అమ్మాయి కావాలి, నన్ను ప్రేమించే ఒకరు కావాలని, అలా కృతిగాని పంపారు. నీ ఫేస్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు, ఏమైనా పెళ్లి చేసుకుంటావా? ఈ చిన్న విషయం వీడి గురించి చెప్పాలి. చెప్పామాట చెప్పండి. జడ్జెస్ సారీ, వీడు ఎప్పటి నుంచో నాకు తెలుసు వీడి గురించి. వాడేంటో వాడి నిజ స్వరూపం ఏంటో నాకు బాగా తెలుసు. అరౌండ్ ఒక 6 years నుంచి ట్రావెల్ చేస్తున్నాను. ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేయలేదు, స్టేజ్ మీకు వచ్చేసింది. హరివాళ్ళ సిస్టర్ తను. పెట్టావు కదా ఫిట్టింగ్. ఇప్పుడు చెప్తున్నా, నన్ను ప్రేమించడానికి, నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక అమ్మాయి వచ్చింది. అవును మీ చెల్లే కదా. అయ్యయ్యో సానుభూతి వద్దురా, నాకు మాట ఇచ్చాను. ఏంటి ఈ సంఘటన గురించి ఎవరికి చెప్పనని. ఓకే ఆవిడ ఇప్పుడే వచ్చారు కాబట్టి ఆవిడ ఒకసారి ఆవిడ మనసులో ఉన్న మాట ఏదో చెప్పనిద్దాం. ఇంటెలిజెంట్ ఫెలో. కాదు చూడండి, మీరు జాతిరత్నాలు అందరికి డైలాగ్స్ ఇచ్చేది ఎవరు? మా హరియే కదా. జోక్ భలే ఉండదన్నా. నేను ఆఖరి జోక్ ఇదేనేమా. సో మీ ప్రేమని మీ కుకింగ్ తో చూపిస్తారన్నమాట. అవంటే నాకు బాగా ఆసక్తే. అలా ఇంప్రెస్ చేసి బాగా దెబ్బతిని ఆల్రెడీ హార్ట్ పడిపోయి ఉంది. ఈ సారి నుంచి నేను లేపుతా. మరివే తగ్గించుకోమనేది. బట్ రోవన్ భలే ఉన్నావు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. రోవన్ కాదు, శ్రవణ్. కాబోయే రాజులో హీస్ రోవన్. ఓరే నాయనో, నాకీ కట్టవేంట్రా. స్పెషాలిటీ ఇన్ కుకింగ్ ఏంటి శ్రవణ్? ట్రెడిషనల్ మ్యామ్. ట్రెడిషనల్ సౌత్ ఇండియన్. సౌత్ ఇండియన్. అది ఉంటే చాలరా, తర్వాత ఏదైనా. ట్రెడిషనల్ ఫుడ్ ఇష్టం అని చెప్పి రోహిణి కూడా ట్రెడిషనల్ గా. ఐఎమ్ ట్రెడిషనల్ తాలి. లైఫ్ లో నాకు వచ్చేవాడు ఫుల్ కుక్ అయి ఉండాలని నేను అనుకున్నాను సార్. మీకు వస్తే కుక్క అవుతాడు. వేసేసాడు, బాగా వేసేసాడు. రోహిణి ప్రదీప్ రోప్ ఇస్తే ఒక్కసారి
కానీ అన్న మొత్తం ఏజ్డ్ పర్సన్స్ అందరూ ఒకే ఫ్రేమ్ లో ఉంటున్నారు. నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. పంచుకు మళ్ళీ ఏజ్డ్ పర్సన్ అని రాకేష్ నవ్వుతున్నాడు అయ్యా. నేను కావాలని చేసిన మిస్టేక్ అలా జరిపోయింది అంతే. ఈ కార్డుతో పిండి తీసుకుంటాడు, తీసుకుని ఇటు తిరిగి సెకండ్ ఉన్న దీపిక దాంట్లో వేస్తాడు. ఉఫ్ఫరు జర్రుంటే చచ్చిపోతుంటరా. అను పడిపోద్ది. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. కొంచెం 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 నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల. వాళ్ళు గెలిచాము. సండే సిస్లర్స్ విన్నర్. కాండి 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 కాండి. కుక్కు జాగ్రత్త అవ్వండి చిన్న టూ మచ్ రే, టూ మచ్. హలో 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 ఇక్కడ ఇక్కడ ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. అవినాష్ మణికంఠ మెంటల్ షీ ఇస్ రీసెంట్లీ మ్యారీడ్ హ్యాపీలీ. ఎప్పుడు నన్ను ఏం చేయమంటా? ఏమండి ఐఎమ్ మ్యారీడ్, షీ మ్యారీడ్, దట్స్ అ పర్సనల్, దిస్ అ ప్రొఫెషనల్. నాన్ వెజ్ వండుతాను అండ్ మై మోస్ట్ ఫేవరెట్ అండ్ కంఫర్ట్ ఫుడ్ ఇస్ బీట్రూట్ రసం అండ్ చికెన్ ఫ్రై. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న. ఫుడ్ ఇస్ బీట్రూట్ రసం అండ్ చికెన్ ఫ్రై. బీట్రూట్ రసం అండ్ చికెన్ ఫ్రై. అది అసహ్యం, 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 ఎంగిలి. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న కుక్కు ఎవరి వైపు కావాలి? సండే సండే నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. అమ్మాయి కుక్క రావాలనుకుంటున్న వాళ్ళందరూ వచ్చి ఇటు సైడ్ నుంచోండి. ఆంటీ వచ్చిన పర్లేదు, ఆంటీ వచ్చిన పర్లేదు. ఏం చూసుకున్నా అంత పొగరు, ఏం చూసుకున్నా అంత పొగరు.